బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో మరో 2 రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు స్త్రీ శక్తి పథకం అమలు కానుంది. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 177 బస్సులు అధికారులు కేటాయించారు. ఇక స్త్రీ శక్తి పథకానికి సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో 2 రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని వేలూరు నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైట్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో సూపర్ 6 హామీల నేపథ్యంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఇదైతే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఏదైతే బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఈ పథకం అయితే అమలు కానుంది. ఇప్పటికైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 177 బస్సులను అయితే అధికారులు అయితే కేటాయించడం జరిగింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపో నుంచి పల్లె వెలుగు 52 బస్సులు, ఎక్స్ప్రెస్ సర్వీసు 15 బస్సులు అయితే ఏలూరు జిల్లా మహిళా ఉచిత బస్సు ప్రయాణానికి అయితే అధికారులు అయితే కల్పించడం జరిగింది. అయితే ఇప్పటికైతే అధికారులు అయితే పూర్తి చర్యలు చేపట్టారు. ఏలూరు నుంచి 23, జంగారెడ్డిగూడెం 22, నూజివీడు 18 రూట్లు కలిపి మొత్తం 63 రూట్లలో అయితే ఉచిత బస్సు మహిళలు అయితే వినియోగించుకుంటున్నారు. ఇదే సమయంలో అధికారులు అయితే కొన్ని సడలింపులు కూడా చేశారు. ఏదైతే ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కింద వర్తిస్తాయంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణికులకు పూర్తిగా టికెట్ ధర చెల్లించే ప్రయాణించాలని ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలు తప్పనిసరిగా ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని బస్సులో ప్రయాణించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే నేపథ్యంలో ఆధార్ కార్డు కానీ, ఓటు గుర్తింపు కార్డు కానీ బస్సు కండక్టర్కి చూపించిన పక్షాన 0 ఛార్జ్ పై మహిళలు అయితే ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించనున్నారు. వెన్నెల, థ్యాంక్ యూ హరీష్. అవునండి, అవును.